సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే రినైసెన్స్. సో లిటరల్ మీనింగ్ ఏంటి అంటే రినైసెన్స్కి రీబర్త్ ఆర్ రివైవల్. సో ఈ రినైసెన్స్ మూమెంట్ అనేది యూరోపియన్ క్లాసికల్ పాస్ట్ని రివైవ్ చేసింది. సో యూరోపియన్ క్లాసికల్ పాస్ట్ వచ్చేసి రోమన్స్ అండ్ గ్రీక్స్ యొక్క పాస్ట్ని రివైవ్ చేసి దాని ద్వారా ఉన్నటువంటి పాస్ట్ నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో అది ఏ పీరియడ్స్లో జరిగింది అంటే ద పీక్ టైమ్ వాజ్ 1330 to 1530. అండ్ ఈ మూమెంట్ ఇట్స్ నాట్ జస్ట్ రివైవల్ ఆఫ్ ద పాస్ట్ బట్ ఇట్ ఆల్సో చేంజెస్ లాట్ ఆఫ్ ద థింగ్స్ అనమాట. ఈ పర్టికులర్ మూమెంట్ అనేది బేసికలీ యూరోపియన్ సొసైటీలో చాలా మార్పుల్ని తీసుకొచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ లిటరేచర్, పెయింటింగ్, ఆర్ట్స్, ఆర్కిటెక్చర్. సో లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ బీన్ హ్యాపెండ్ ఇన్ దిస్ పర్టికులర్ రినైసెన్స్ పీరియడ్. సో దీని యొక్క ఇంపాక్ట్ రిలీజన్ పట్ల ఎలా ఉండింది అంటే, సో రిలీజన్ని టోటల్లీ రినైసెన్స్ అనేది ఇగ్నోర్ చేయలేదు, బట్ మ్యాన్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుపుతూ రిలీజన్ కట్టైల్ చేసేటువంటి కొన్ని రిజిడ్ ప్రాక్టీసెస్ని ఇది క్వశ్చన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం రినైసెన్స్ ఇంపాక్ట్ విమెన్ పట్ల ఎలా ఉంది అంటే, విమెన్ ఆ పర్టికులర్ సొసైటీ వచ్చేసి ఇట్ వాజ్ మోస్ట్లీ మ్యాన్ సెంట్రిక్ వరల్డ్. సో మ్యాన్ సెంట్రిక్ వరల్డ్ కాబట్టి సో విమెన్ వాజ్ బీన్ ట్రీటెడ్ లైక్ ఏ కంపాషనేట్, బెన్వోలెంట్ హార్ట్. సో ఈ విధంగా విమెన్ని ట్రీట్ చేయడం అనేది జరిగిందనమాట. సో అంటే ఇక్కడ ఏంటి అంటే రినైసెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది, ఇన్ఫ్లుయెన్స్ అనేది విమెన్ పట్ల చాలా తక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు.